గర్వించి చెడిపోయాను. అయితే అప్పటి వరకు ఏం జరిగింది అంటే 15వ వచనం వరకు ఆయన గొప్పగా వర్ధిల్లాడు. ఆయన ఎంతో దేవుడు ఆ దినములే వరకు ఎంతో గొప్ప టెక్నాలజీ ఇచ్చాడు. ఆయన చాలా వర్ధిల్లాడు. ఆయన చిన్నతనంలో రాజ్యానికి వచ్చాడు. తర్వాత ఆయన స్థిరపడిన తర్వాత ఆయన ఏం చేశాడు అంటే ఆయన హృదయంలో గర్వించాడట. ఆ గర్వించి ఏం చేశాడు అంటే ఆ దేవాలయానికి వచ్చాడు. దేవాలయానికి వచ్చి ఎవరు ధూపం వేయాలి అంటే యాజకులు మాత్రమే ధూపం వేయాలి. అహరోను సంతానం వారు ధూపం వేయాలి. అయితే ఈయన ధూపం వేయడానికి వచ్చాడట. ఇజ్రాయేల్ యొక్క విధానం ఎట్లా ఉంటుందంటే దేవునికి వ్యతిరేకంగా ఎవరు ఉన్నా కానీ వారిని ఎవరు కూడా వారు కేర్ చేయరు వాళ్ళు. అయితే ఆ దినములలో ఈయన ఎప్పుడైతే ధూపం వేయడానికి వచ్చాడో ఇది తప్పు రాజా అని చెప్పాడు. ఉజ్జియా నువ్వు చేసే తప్పు అని చెప్పినప్పుడు ఆయన వినలే. ఆయనకు గర్వం వచ్చేసింది. ఏం జరిగిందంటే వెంటనే దేవుడు ఆయన మొత్తిండు. ఎట్లా మొత్తిండంటే